దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే మత్తయి సువార్త దేవుని వాక్యము ఎంత గొప్పది అంటే, దేవుని వాక్యం వినేవాడే దేవుని వాక్యం చేత నడిపించబడతాడు. దేవుని వాక్యం విని అంగీకరించబడేవాడు దేవుని వాక్యం చేత నడిపించబడతాడు. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. ఏంటంటే, దేవుడు చెప్పేటువంటి ప్రతి మాట మన మేలు కొరకే. కాబట్టి ఆయన మార్గంలో వెళ్ళాలంటే అంత ఆశమాష కాదు. కాబట్టి చూడండి, దేవుడు ఏం చెప్పాడంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చూస్తే, మీరు అన్యజనుల మార్గములో ప్రవేశించొద్దు అంటున్నాడు. చూద్దాం ఆ వచనం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే మనం ప్రతిసారి ఏ పని చేసినా ముందు ఆలోచన చేయాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది, ప్రార్థన చేయాలి, దేవుని వాక్కు ఏం బయలుపరుస్తుంది అనేది మనము జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. 5వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూసి వారిని ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళకుడి. అన్ని జనుల దారిలోనికి వెళ్ళకుడి. అన్ని జనులకు ఒక దారి ఉన్నది, అన్ని జనులకు ఒక మార్గం ఉన్నది, అన్ని జనులకు ఒక ధర్మశాస్త్రం ఉన్నది, అన్ని జనులకు వాళ్ళకు ఒక దేవుడు ఉన్నాడు, అన్ని జనులకు కొన్ని పద్ధతులు ఉన్నాయి, అన్ని జనులకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, అన్ని జనులకు కొన్ని ఆచారాలు ఉన్నాయి. వాటి దారిలో మీరు వెళ్ళొద్దు అని దేవుడు ఇక్కడ ఆజ్ఞాపించినదేమనగా, ఇది సలహా కాదండి, ఆజ్ఞాపిస్తున్నాడు. వాళ్ళ మార్గములో వెళ్ళొద్దు, వాళ్ళ దారిలోనికి వెళ్ళొద్దు. వాళ్ళని మన దారిలోనికి నడిపించాలి. వాళ్ళను మన దారిలోనికి నడిపించాలనా, వాళ్ళ దారిలో మనం వెళ్ళాలనా? వాళ్ళ దారి వేరు, మన దారి వేరు. వాళ్ళ మార్గము వేరు, మన మార్గం వేరు. వాళ్ళ విశ్వాసం వేరు, మన విశ్వాసం వేరు. చాలా వేరుగా ఉన్నాయి. అయితే రెండవది, ఇది తెలుసుకోవాలి మనం జాగ్రత్తగా. ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చిందంటే, ఎంత క్రైస్తవుడైనప్పటికీ కూడా, ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచినప్పటికీ కూడా, వాళ్ళు చాలా మంది అన్య జనుల దారిలోనే వెళ్తున్నారు. అన్య జనుల దారిలోనే వెళ్తున్నారు. అదే గుర్తుపెట్టుకోవాలి మనం. మనకు దేవుడు ఒక దారి చూపించాడు. ఆ దారి ఏంటి? ఆ దారి జీవము. యేసయ్యనాడు, నేనే మార్గము. వాళ్ళు ఎంచుకున్న మార్గం కాదు, ఈయనే అసలైన మార్గం. ఈ మార్గములో మనం నిలిచి ఉండాలి. ఆ మార్గములో మనం నిలబడ్డామా లేదని ఆలోచన చేయాలి. ఎందుకంటే చూద్దాం, ఎప్పుడు ఈ మార్గంలో మనం ఉన్నామో లేదని తెలుస్తుందంటే, మనకు ఒక సమస్య వచ్చినప్పుడే, మనకు ఒక కష్టం వచ్చినప్పుడే. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, దానికంటే ముందుగా మనం 1 కొరింథీ రాసిన పత్రికలోకి వెళ్దాం. ఈ వాక్యం జాగ్రత్తగా మనందరం వినాలి. రోమీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ రాసిన పత్రిక
6వ అధ్యాయం 1వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. మీలో ఒకనికి మరొకని మీద వాజ్యం ఉన్నప్పుడు కొట్లాట ఉంది. క్రైస్తవులు కొట్లాటలైనాయి. సంఘానికి కొట్లాట అయింది. ఒక కుటుంబంలోనే ఒక విశ్వాసికి ఇంకో విశ్వాసికి గొడవ అయింది అనుకుందాం, వాద్యమైంది. ఏం చేయాలి? కొట్లాట అయింది, వాద్యం ఉన్నది, ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక దారి, ఒక మార్గం చూపిస్తున్నాడు పౌలు. క్రైస్తవుల మార్గము క్రీస్తు మార్గమే. అన్ని జనుల మార్గము వేరు, క్రైస్తవుల మార్గం వేరు. ఎందుకంటే ఆయన మార్గములో నిలుచుట అనేది ఆయన ఆజ్ఞాపించాడు. మనకి ఆజ్ఞాపించాడు. ఆజ్ఞ లేకపోతే వాళ్ళు కూడా పాపం చేసిన వాళ్ళు అయిపోతారు, పాపంలో పడిపోతారు. చూడండి, వాద్యం ఉన్నప్పుడు ఏం చేయాలి? వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుటనే వాద్యమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు, అనీతిమంతులు అంటే దేవుని ఎరిగిన వారు, దేవుని ఎరగని వారు వేసుకుందాం. దేవుని ఎరిగిన వారు, దేవుని ఎరగని వారు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని ఎరగని వారిని వద్దకు వెళ్ళాలా? ఎరుగని వారి వద్దకు వెళ్ళాలా? ఎక్కడికి వెళ్తున్నాడంటే ఖచ్చితంగా దేవుని ఎరగని వారి వద్దకి వెళుతున్నాడు, తెగిస్తున్నాడు. చూడండి, దేవుని ఎరగని వారి వద్దకి వెళ్తున్నాడు. కేసులు పెట్టుకుంటున్నారు, దూషించుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, అవమానపరచబట్టుకున్నారు, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటున్నారు. అంటే అనీతిమంతులు ఎదుట వాద్యం ఆడుతున్నారు. దేవుడు ఒక మార్గం చూపించాడు. ఇది అందరూ ఆలోచన చేయాలి, మనందరం. సో దీని విషయమై దేవుడు ఏమంటున్నాడు? ఈ మార్గము తప్పు కాదు, పోలీస్కి వెళ్ళడం తప్పు కాదు, కేసు పెట్టడం తప్పు కాదు, అక్కడ ఇవన్నీ వాద్యమాడడం తప్పు కాదు. అది దేవుడే ఇచ్చాడు. మన కొరకు మనం ఏర్పరచుకున్నది రాజ్యాంగం. అది మన కొరకు మనం ఏర్పరచుకున్నాం, మన కొరకు. అయితే ఇక్కడ చూస్తే ఒక విషయం తెలుసుకున్నాం. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరుగరా? ఒక్కటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధులు అనగా దేవుని ఎరిగిన వారు లోకానికి తీర్పు తీరుస్తుంటే మనం ఏం చేస్తున్నాం? వాళ్ళ చేతనే మనం తీర్పు పొందాలని చూస్తున్నాం. వాళ్లకు మనం న్యాయం తీర్చడం పోయి, వాళ్లకు మనం మార్గం తీర్చడం పోయి, వాళ్ళ వాద్యాలు మనం పరిష్కరించాల్సింది పోయి, వాళ్లకు బుద్ధి చెప్పాల్సింది పోయి, వాళ్లకు మంచి చెడులు చెప్పాల్సింది మనం పోయి, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. చూసారా? వాళ్ళను మన దగ్గరికి రావాలి, వాళ్ళకి మార్గం చూపించాలి. వాళ్ళు పాపంలో ఉన్నారు, వాళ్ళను మన దగ్గరికి నడిపించి వాళ్ళకు మనము దేవుని గురించి చెప్పి, దేవుని న్యాయం గురించి చెప్పి, పాపం గురించి చెప్పి, నీతిని గురించి చెప్పి, ఇవి చెప్పాల్సింది గురించి వాళ్ళ దగ్గరే మనం చెప్పించుకునే స్థాయిలోకి వెళ్ళిపోయినాం. మీ వలన లోకమునకు తీర్పు తీర్చబడుచుండగా మీకి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? చిన్న చిన్న విషయాలనే, చిన్న చిన్న సమస్యలనే మీరు పరిష్కరించకపోతే ఎట్లా? మీకు అర్హత లేదా? యోగ్యత లేదా? పట్టించుకోవడం లేదా? సంఘాలు, సంఘ పెద్దలు, కమిటీలు ఇన్ని ఉన్నాయి.
పట్టించుకోరా? దీన్ని పరిష్కరించి మీకు యోగ్యత లేదా? క్రైస్తవ సమాజం, విశ్వాసులు అందరూ ఏమైపోయారు? పరిశుద్ధులు ఏమైపోయారు? సంఘ పెద్దలు ఏమైపోయారు? వీళ్ళందరూ లేరా? ఎందుకంటే క్రీస్తు మార్గం వేరు. మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? నాకెందుకు అనుకుంటున్నాడు? నాకెందుకు? మీ చావు మీరు చావండి. 3వ వచనం, మనము దేవదూతలకు తీర్పు తీర్చుతామని మీరు ఎరుగరా? మనము ఎవరికి తీర్పు తీరుస్తామంట అండి? దేవదూతలకి కూడా. మనం ఈ లోకానికి తీర్పు తీర్చవలసి ఉన్నది, దేవదూతలకు కూడా తీర్పు తీర్చవలసి ఉన్నది. మనం చూడండి, మనకి ఎంత కృపనిచ్చాడో దేవుడు. మనము లోకానికి తీర్పు తీరుస్తాము, దేవదూతలకు తీర్పు తీరుస్తాము. అంటే ఇంత గొప్ప కృప మనకిచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడుతున్నాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి బుద్ధి లేదు వీళ్ళకు అని తీర్చుకుంటున్నాం. వాళ్ళ దగ్గర అవమానపడపడుతున్నాం, ద్వేషించబడుతున్నాం. విశ్వాసుల మధ్య వాద్యాలు ఉన్నప్పుడు ఏం చేయాలి? ఒక భక్తిహీనుడు పరిశుద్ధుని పైన ఎలా తీర్పు తీర్చగలడు? చెప్పండి. ఒక భక్తిహీనుడు పరిశుద్ధులపై ఎలా తీర్పు తీర్చగలడు? అనగా విశ్వాసులను అవిశ్వాసులు ఎలా తీర్పు తీర్చగలుగుతారు? విశ్వాసి అవిశ్వాసులను ఎలా తీర్పు తీర్చగలుగుతాడు? ఒక విశ్వాసి అవిశ్వాసికి ఎలా బోధించగలుగుతాడు? ఒక విశ్వాసి అవిశ్వాసం దగ్గరికి ఎలా వెళ్ళగలుగుతాడు? ఇది ఆలోచన చేయాలి. కాబట్టి జాగ్రత్త పడాలి. క్రైస్తవులు న్యాయాధిపతులు న్యాయస్థానంలో నిర్ణయములను అలక్ష్యం చేయాలని పౌలు చెప్పడం లేదు ఇక్కడ. న్యాయాధిపతి న్యాయస్థానం చట్టాలను గౌరవించట్లేదని అనట్లేదు ఇక్కడ. పౌలు అధికారులందరికీ లోబడినవాడు మరియు గౌరవించాడు. కానీ క్రైస్తవుల మధ్య కలహాలు వచ్చినప్పుడు మాత్రం అవి సంఘంలోనే పరిష్కారం చేయాలి, కానీ సంఘములోనే పరిష్కారం చేయాలి. అది న్యాయస్థానములలో కాదని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. చిన్న సమస్యలు, కుటుంబంలో సమస్య వస్తే కుటుంబంలో పరిష్కరించుకోవాలి. ఎందుకు సంఘం పరిష్కరించాలి? సంఘానికి దేవుడు అధికారం ఇచ్చాడు. సంఘమును దేవుడు అన్నిటికంటే పైన ఉంచాడు. ఇప్పుడు ఆ సంఘం ఏమైపోతుంది? క్రీస్తు సంఘం ఏమైపోతుంది? అవమానపరచబడుతుంది. ఎఫెసీ రాసిన పత్రికలో చూస్తే సంఘము, దేవుని సంఘం ఎవరంటే వినట్లేదు. సంఘం దేవుని మాట వినట్లేదు, దేవునికి లోబడట్లేదు, దేవుని వాక్యానికి చోటు ఇవ్వడం లేదు. సంఘం అంటే తెలియటం లేదు. సంఘ కాపరి అదే పని, సంఘము అదే పని చేస్తుంది. సంఘ కాపరి అదే పని, సంఘము అదే పని. సంఘ పెద్దలు లేరు, దాన్ని డిస్కస్ చేసి చర్చించే వాళ్ళే లేరు ఈరోజు. చూడండి, ఎఫెసీ రాసిన పత్రికలో సంఘం అంటే ఏందో చూద్దాం. 1వ అధ్యాయం 21వ వచనం, మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. చూశారా? సమస్తము పైన అంటే సమస్తము పైన, సమస్తమును ఆయన పాదాల కింద ఉంచేశాడు. క్రీస్తు పాదాల కింద ఉంచి సమస్తం పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా ఉంచాడు. అబ్బా,
అంటే సంఘం ఎక్కడుందండి? అన్ని పాదాల కింద ఉంటే సంఘం అంటే ఏంది? ఆయన శరీరం. ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించెను. మరి ఈ సంఘము శిరస్సు ఎవరండి? క్రీస్తు. మరి సంఘం ఎవరు చెప్పినట్టు వినాలి? క్రీస్తు చెప్పినట్టు వినాలా? లోకం చెప్పినట్టు వినాలి? ఈ సంఘానికి శిరస్సు ఎవరండి? ఈ సంఘానికి హెడ్ ఆఫ్ ది హెడ్ ఎవరు? హెడ్ కాపరి కాదు, క్రీస్తు. ఈ సంఘానికి హెడ్ ఎవరంటే క్రీస్తు. ఈ సంఘం ఎవరికి లోబడాలంటే క్రీస్తుకి లోబడాలి. మరి ఎవరికి హెడ్ ఎవరు? అన్నిటికీ హెడ్ ఎవరు? అంటే మరి మనం ఎవరికి తీర్పు తీరుస్తామంటే దేవదూతలకు కూడా. అంటే ఎవరికి తీరుస్తామంటే దేవదూతల్లో కొందరు మాత్రమే విధేయత చూపి ఆయన సేవించేవారు అందరూ కాదు. మిగిలిన వారు సాతాను వల్లే కింద పడిపోయి దుష్ట శక్తులుగా దేవుని విరోధంగా ఎదురు తీరినప్పుడు ఆయన ఎదిరించేవారు, వారికి మనం తీర్పు తీరుస్తాం. దురాత్మలకు మనం తీర్పు తీరుస్తాం. కాబట్టి కొరింథీ సంఘం చేసిందే ఈరోజు అనేక సంఘాలు చేస్తున్నాయి. కాబట్టి మనం కొరింథీ సంఘం ఏం చేసిందంటే చూద్దాం. కొరింథీ సంఘంలో అనేక కలహాలు ఉన్నాయి. సంఘాల్లో అనేక కొట్లాటలు. కాబట్టి 4వ వచనం చూస్తే, సంఘములో కలహములను తీర్పు తీర్చగలిగి ఉండాలి కనుక అది సంఘము భక్తిహీనులకు వెలుపల ఛాన్స్ ఇవ్వకూడదు. భక్తిహీనుల చేత తీర్పు తీర్చబడటం కంటే, దేవుడు ఏమంటే భక్తిహీనుల చేత తీర్పు తీర్చబడడం కంటే తృణీకరింపబడిన వారి తీర్పు తీర్చడానికి నియమించడం శ్రేష్టం అంటున్నాడు. చూడండి, భక్తిహీనుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేత చెప్పించుకోవడం, వాళ్ళ చేత తీర్పు తీర్చుకోవడం కంటే ఏది శ్రేష్టం అంట? పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పించుకొని, వాళ్ళతో కొట్టించుకొని, వాళ్ళతో తిట్టించుకొని వెళ్ళడం కంటే ఏది బెస్ట్ అంట? ఏది బెస్ట్ అంట? సంఘములో తృణీకరింపబడిన వారిని తీర్పు తీర్చడానికి నియమించడం శ్రేష్టమే కదా. సంఘములో తృణీకరింపబడిన వారికి తీర్పు తీర్చడానికి నియమించడమే శ్రేష్టం కదా. ఇది బెస్టా, అది బెస్టా? చెప్పండి. మరి సంఘంలో తృణీకరించిన మనుషులు ఎవరు అంటే సామాన్య క్రైస్తవులు. వీళ్ళ మాటలు విన్నాం కదా మనం. సంఘంలో కాపరి, సంఘ పెద్దలు, సంఘములో అనేక జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి పోతుంటున్నాడు. వాళ్ళకంటే బయట వెళ్ళే కంటే సంఘంలో ఉంటారు కొందరు దేవుని నమ్ముకున్న వాళ్ళు, సామాన్యులు, దీనులు, అభాగ్యులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవిద్యాలు లేని చదువుకోని వాళ్ళు, వాళ్ళని తీర్పు తీర్చడానికి నియమించబడడం మేలు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆ స్థానం ఇచ్చావు, వీళ్ళకి ఆ స్థానం అంటున్నాడు. వాళ్ళకి ఎందుకు ఆ స్థానం ఇస్తావు నువ్వు? తీర్పు తీర్చే అధికారం వీళ్ళకి ఆ స్థానం. మీకు ఆ స్థానం లేనప్పుడు, మీకు ఆ యోగ్యత లేనప్పుడు నువ్వు ఎవరికి వెళ్ళి స్థానం? సంఘంలో తృణీకరించిన సామాన్య క్రైస్తవులు, పేద క్రైస్తవులు, వాళ్ళకి ఆ స్థానం. వాళ్ళకి ఎందుకు ఇస్తావు? మేలు అంటున్నాడు, అదే శ్రేష్టం అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళని నియమించడం శ్రేష్టం. అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే
వాళ్ళ అవిద్య, వాళ్ళు చదువుకునే వారే, కానీ వినే విధేయత ఉంటాయి వాళ్ళకి. అంటే ఈ తృణీకరించిన వాళ్ళని పట్టించుకో మనం. వాళ్ళకేం తెలుసు, వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళకి జ్ఞానం లేదు, వాళ్ళకేం తెలుసు. వాళ్ళని మనం తృణీకరిస్తూ ఉంటారు సంఘంలో కొంతమంది. వాళ్ళకి జ్ఞానమే లేదు, వాళ్ళకి ఏం తెలుసు అంటే వాళ్ళకంటే వీళ్ళకి ఎక్కువ యోగ్యత ఉందని దేవుడు అంటున్నాడు. బయట వాళ్ళకంటే వీళ్ళకి ఎక్కువ యోగ్యత ఉన్నది. అందుకే మనం జాగ్రత్త పడాలి. ఏ క్రైస్తవునైనా న్యాయస్థానానికి తీసుకోవట చాలా తప్పు అని బైబిల్ వాక్యం గ్యారెంటీ చెప్తాం. ఏ క్రైస్తవునైనా, ఏ కాపరినైనా, ఏ సంఘాన్నైనా, ఏ సంఘ విశ్వాసినైనా న్యాయస్థానానికి తీసిపోవడం చాలా తప్పు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. నీవు అలా చేస్తే, నీవైనా నేనైనా ఎవరైనా న్యాయస్థానానికి తీసుకెళ్తే, స్టేషన్లకు తీసుకెళ్తే ఏమవుతుందో తెలుసా? నీవు నీ సహోదరునికే శత్రువు అవుతావు. ఎందుకు తీసుకెళ్దంటున్నాడు అంటే ఒక్కటి కారణం. ఎందుకు తీసుకెళ్ళాలి? ఏంటి ప్రాబ్లం? ఎక్కడొచ్చింది ఆ సమస్య? ఏమవుతుందంటే నీవు నీ సహోదరునికి శత్రువు అవుతావు. నువ్వు ఓకే న్యాయం కోసం వెళ్తున్నావు, ఓకే నీకు అన్యాయం జరిగింది, నువ్వు గాయపరచబడ్డావు, దెబ్బ తగిలింది, నీ ఆస్తి లాక్కున్నాడు, నీవన్నీ తీసేసుకున్నాడు, నేను హింసిస్తున్నాడు, కరెక్టే. కానీ నువ్వు ఏమవుతావంటే వాని మీద కేసు పెట్టావు, వాని జైలుకు పంపించావు, వాని చిత్రహింసలకు గురి చేశావు. నువ్వేమవుతావంటే నీ సహోదరునికి శత్రువు. అలా చేస్తే నీ ప్రేమకు రుజువేంటి? నీ ప్రేమ రుజువేంటి? నీ ప్రేమకు రుజువేంటి? నీ సహోదరునితో కలహించుటకు బదులు నీవు కలహం, చూడండి, నీ సహోదరునితో కొట్లాడము, వాడిని ఎట్లా గెలుచుకుంటావు? వాని హృదయాన్ని ఎట్లా గెలుచుకుంటావు? వాడిని కొట్లాడ మొదలు వాని మనసు గెలుచుకోవడం శ్రేష్టం కదా. ఆ కలహాన్ని వదులుకొని నీ సహోదరుని సంపాదించుకుంటున్నట్టు. ఇక్కడ నువ్వు కలహం ఉంది, దాన్ని వదిలేసుకో, నీ సహోదరిని నువ్వు సంపాదించుకో, అది శ్రేష్టం. కలహాన్ని పట్టుకున్నావా నీకు మంచి జరగదు. నీ సహోదరి కలహాన్ని వదలమంటున్నాడు దేవుడు. మనకి న్యాయాధిపతి లేడా? చీమలు చూడండి, వాళ్ళకి న్యాయకర్త లేకున్నాను అవి ఏం చేస్తాయి? వాళ్ళకి న్యాయాధిపతి లేడు, అయినా అవి ఎంతో క్రమంగా నడుచుకుంటాయి, అవన్నీ కలిసి సంపాదించుకుంటాయి ఆహారం. మరి ఇక్కడ చూడండి, అవసరమైతే నష్టపోవటం మేలు. సరే, నీ సహోదరుని కోల్పోతావు, నువ్వు కొన్ని పొందుకుంటావేమో, దానికంటే నష్టపోవటం మేలు అంటున్నాడు ఇక్కడ పౌలు. అదే క్రైస్తవ్యం, అదే క్రైస్తవ్యం. మనం అవిశ్వాసిని న్యాయస్థానంలో ఎదిరించకూడదని యేసు చెప్తున్నాడు. అలాంటప్పుడు మరి క్రైస్తవ న్యాయస్థానానికి తీసుకుపోయి అవిశ్వాసం ముందు అతన్ని ఎదిరించడం అది ఎంత దౌర్భాగ్యం చెప్పండి. ఒక క్రైస్తవుని న్యాయస్థానం తీసుకెళ్ళి వాడిని అక్కడ పెట్టి వాడిని ఎదిరించడం, వాడిని తిట్టించడం, వాడిని కొట్టించడం, వాడిని అవమానపరచడం ఎంత దౌర్భాగ్యం అంటున్నాడు దేవుడు ఇక్కడ. అసలు ఎందుకు ఇలా చేస్తారు అంటే ప్రాబ్లం ఏంటని తెలుసుకొని మనం ముగించుకుందాం. ఇక్కడ ఏముంది ప్రాబ్లం అంటే, మొట్టమొదటగా కలహము కలిగి ఉండడమే పాపం, వాద్యమే పాపం, వాద్యమే పాపం.
ఆ కలహం కలిగి ఉండడమే పాపం. అది ఎక్కడ పరిష్కారం అవుతుంది? ఎట్లా పరిష్కారం అవుతుంది? చెప్పండి, ఎక్కడ పరిష్కరించుకోవాలి? ఈ కలహాల వల్ల వారు శరీర సంబంధులని అర్థమైపోయింది. వాళ్ళు ఎంచుకునే మార్గాన్ని బట్టి వాళ్ళు ఆత్మ సంబంధుల, శరీర సంబంధులని అర్థమైపోతుంది. కాబట్టి పౌలు ఏమంటున్నాడు తెలుసా? ఒక్క సహోదరుని మీద మనం ఒక కొట్లాట జరిగింది అనుకున్నాం. జరిగితే మనం అతనికి విరోధంగా పాపం చేసే అవకాశం ఉన్నది. ఇంకా ఓకే, వాడు ఓడిపోయిండు, మనం గెలిచినాం అనుకున్నాం. కేసు వేసినాం వాడి మీద, వాడు ఓడిపోయిండు, మనం గెలిచినాం అనుకున్నాం. అయితే వాని హృదయంలో వాడు ఓడిపోయాడు. లోకంలో గెలిచిండొచ్చు, లోకంలో వాడు గెలిచిపోయాడు, కానీ క్రీస్తు దగ్గర వాడు ఓడిపోయాడు. ఎందుకంటే పాపం వాడిని ఓడించేసింది. పాపం వాడిని ఓడించింది. ఏదో ఒక విధంగా మన సహోదరుని వంచన చేసి అన్యాయం చేసినప్పటికీ మనము అతని న్యాయస్థానానికి తీసుకొని పోతే మనము తిరిగి అతన్ని మోసపుచ్చి అతన్ని అన్యాయం చేస్తాం. గుర్తుపెట్టుకోండి, క్రీస్తు మార్గం ఏంటి? అతన్ని క్షమించడం, ప్రేమించడం నేర్పించాడు క్రీస్తు. క్రీస్తు మార్గము క్షమించడం, ప్రేమించడం. ఇది కష్టమే, కానీ అసాధ్యమైతే కాదు. క్రీస్తు మార్గం ఏంటంటే క్షమించడము, ప్రేమించడం. మన ప్రేమ క్షమాపణ విషయంలో అతన్ని చూపించాలి. మన సహోదరుని ప్రేమింపక, క్షమించక ఉండకపోతే అతనికి విరోధంగా మనం పాపం చేస్తాం. ఖచ్చితంగా ప్రేమించాలి, క్షమించాల్సిందే. మరి అన్యాయస్తులు ఎవరు? దేవుని దృష్టిలో అన్యాయస్తులు ఎవరు అంటే ఎవరు? దేవుని దృష్టిలో అన్యాయస్తులు పాపం చేసి పశ్చాత్తాపడకుండా ఉండేవారే, అట్టి వారు త్వరలో ఒక రాజ్యంలో వారసులు కారు. పాపం చేశారు, పశ్చాత్తాపడం లేదు. ఇద్దరు పాపం చేసినట్టు అన్నాడు. వాడు మనం దౌర్జన్యం చేసి కొట్టాడు, మనం పోయి కేసు పెట్టాం. వాళ్ళు పోలీసులు బిసుకొచ్చి తిట్టి లోపలేసారు. ఇద్దరు పాపం చేసిన వాళ్ళమే. అదేంటండి మరి మన న్యాయం ఎట్లా జరుగుతుంది అని మీరు అనుకోవచ్చు. అందుకే జాగ్రత్త పడాలి మనం. చూడండి ఏమంటున్నాడు లాస్ట్ ముగించేద్దాం. 1 కొరింథీయుల 6వ అధ్యాయం. దీనికంటే ఏది మేలంట? ఏది మేలు దీనికంటే? 1 కొరింథీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం. 1 కొరింథీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూస్తే పౌలు ఏడవ వచనం, ఒకని మీద ఒకడు వాద్యమునుట మీలో ఇప్పటికే కేవలం లోపము. అంతకంటే అన్యాయం సహించడం మేలు కాదా? దానికంటే మీ సొత్తును అప్పగించడం మేలు కాదా? అయితే మీరు అన్యాయం చేయించున్నారు, అపహరించున్నారు, మీ సహోదరులకే ఇలా చేయించున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యంలో వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, మీకు తెలియదా? 5వ వచనం, మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి తన సహోదరుడు మధ్య వాచ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒక్కడైనను లేదా? మీ సంఘంలో ఒక్కడు లేడా బుద్ధి చెప్పేవాడు? ఒక్కడు లేడా అంటే అది బుద్ధి లేని సంఘం అని అర్థమైపోతుంది. బుద్ధి చెప్పేవాడు ఒక్కడు లేకపోతే, బుద్ధిమంతుడు ఒక్కడు లేడా? బుద్ధి గల సంఘం, బుద్ధి లేని సంఘం. చూడండి, 5 మంది బుద్ధి గల సంఘంలో 5 మంది బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. ఏమైపోయారండి? సంఘం నూనె లేదు, అయిపోయింది. కాబట్టి ప్రార్థన చేద్దాం.
దేవుని సహాయం తీసుకుందాం, దేవుని అడుగుదాం. మనకు ఒక న్యాయాధిపతి ఉన్నాడు, న్యాయం తీర్చే దేవుడు మనకున్నాడు. మనకు ఒక ఆత్మ నడిపింపున్నది. కాబట్టి మనం జాగ్రత్త పడాలి, తొందరపడద్దు. ప్రభువుని అడగాలి, ప్రభువుని గోజారాలి, ప్రభు మార్గంలో నిలిచి ఉండాలి, ప్రభు సహాయాన్ని కోరాలి. ప్రభు ఖచ్చితంగా మనం నడిపిస్తాడనే విశ్వాసం మనం ఉంచాలి. ప్రభు మీద ఆధారపడాలి, ప్రభు మీద నిరీక్షించాలి. ప్రభు తప్పక నన్ను ఆదుకుంటాడు, తప్పక విడిచిస్తాడు, తప్పక నడిపిస్తాడు, తప్పక న్యాయం తీరుస్తాడు. వారే ప్రభునందు విశ్వాసం ఉంచిన వారే విశ్వాసులు. దాన్ని వక్రీకరించే వాళ్ళు అవిశ్వాసులే. కళ్ళు ముచ్చుకొని ప్రార్థన చేస్తాం. విషయానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. నడిపించయ్యా, నీ శక్తితో నింపు, నీ బలముతో నింపు, నీ జ్ఞానముతో నింపు, నీ అభిషేకంతో నింపు, నీ కృపలతో నింపు. యేసు నామములో తండ్రి మమ్మల్ని నీ ఆత్మచేత నడిపించు, మమ్మల్ని నీ ఆత్మ స్వభావముకు దయచేయి తండ్రి. నీ కృపలతో దర్శించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.